ఈరోజు పర్యావరణం రక్షిద్దామనే ఉద్దేశంతో చెట్లు పెంచండి, పచ్చదనం పెంచండి, పర్యావరణం రక్షిద్దాం అనే కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు కనగల్ మండలం రేట గ్రామంలో శివాలయం భవానీ శంకర్ దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ ప్రకృతి వనం ఎంత పెంచితే అంత వర్షాలు వస్తే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. ప్రకృతి రక్షితో రక్షిత అని నానునితో మనం ముందుకెళ్ళాలని ఈరోజు శివాలయంలో మొక్కలు నాటడం జరిగింది. మనం అందరం బాధ్యతగా ప్రతి ఒక్క ఇంటికి చెట్లు పెంచుకోండి, పర్యావరణం రక్షించండి. పర్యావరణం రక్షించినప్పుడే మన జీవన విధానం మారుతుంది. అన్ని రకాల వసతులు ఉంటాయి, గాలి అయినా దేనికైనా అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ఈరోజు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ టెంపుల్ కార్యక్రమంలో మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కనగల్ మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటం అనే సదుద్దేశంతో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు రేగట్ట శక్తి కేంద్రం పరిధిలోని రేగట్ట గ్రామంలో ఉన్న అతి పురాతన దేవాలయంలో చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కనకయ్య గారికి, ఇక్కడ ఉన్న బూత్ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు దేవాలయంలో చెట్లు నాటే అదృష్టం మాకు కలిగించినందుకు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరు కూడా ప్రతి బూత్లో ఏదో ఒక స్థలంలో ఒక చెట్టు నాటే ప్రయత్నం చేస్తే మనం పర్యావరణాన్ని పరిరక్షించినట్టు అవుతాం. అందులోకి మన పేరు మీద ఒక చెట్టు నాటితే అది తరతరాలు గుర్తుంటుంది. మనం ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా చెట్టు నాటితే చెట్టు ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. అటువంటి ఉపయోగాలకు అనుగుణంగా ఉండేటందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరూ మన కుటుంబంలో అమ్మ కానీ నాన్న కానీ మనకు అత్యంత సన్నిహితంగా మనకు ఎంతో మన జన్మనిచ్చిన వారి పేరు మీద చెట్లు నాటడం అనే ఉద్దేశం చాలా గొప్ప ఉద్దేశం. అటువంటి ఉద్దేశం మనం అందరం పంచుకోవడం ఈరోజు అదృష్టంగా భావిస్తూ జూన్ 5 పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి చోట జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు దేవాలయ సన్నిధిలో చెట్లు నాటడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు భారతీయ జనతా పార్టీ కనగల్ మండలం ఆధ్వర్యంలో రేగట్ట గ్రామ పంచాయతీ పరిధిలో చేయడం అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, గ్రామస్తులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. ఈ సందర్భంగా మన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పిండి పాపిరెడ్డి గారిని ఈ సమావేశం ఉద్దేశించి మాట్లాడవచ్చు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ కింద చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనగల్ మండల శాఖ అన్ని గ్రామాలలో చెట్లు నాటేందుకు కార్యక్రమం తీసుకునేందుకు వారిని అభినందిస్తున్నాను. ప్రపంచంలో భూతాపం పెరిగిపోతుంది, వాతావరణం మార్పులు వస్తున్నాయనే ఉద్దేశంతో భారత ప్రధాని మోడీ గారు మన దేశంలో ప్రతి ఒక్కరూ వారి పేరు మీద మొక్కలు నాటాలని పిలుపునివ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీ స్పందించి దేశవ్యాప్తంగా కూడా మొక్కల పెంపకాన్ని భారతీయ జనతా పార్టీ చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు గ్రామ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జూన్ 5వ తారీఖు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రధాని కాలుష్యము పెరిగితే మన జీవనోపాధికి, జీవులకు కానీ మనకు కానీ అన్నిటికి కానీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి భావి తరాలకు కూడా మనం స్వచ్ఛమైన వాతావరణాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కరోజు పెడితే ఒకటే రోజులో పెరిగేది కాదు. భవిష్యత్తులో ఒక పెద్ద మొక్క అయ్యి అది వృక్షమై మంచి ఆక్సిజన్ ఇచ్చి ప్రజలకు మంచిగా, జీవరాశులకు మంచిగా ఉండాలి. పర్యావరణాన్ని రక్షించే విధంగా మనం ఎంతో కొంత ఈ భూమి మీద పుట్టినందుకు, ఈ ప్రపంచంలో పుట్టినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు మనం ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి,
మరి మాకే నామ్ ఏక్ పేడ్ అనే ఒక నినాదంతో దేశ ప్రధాని ఇచ్చినటువంటి ఈ యొక్క నినాదపరంగా ఈరోజు మరి అన్ని బూతులలో యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బూతులో ఒక మొక్క నాటితే చాలు. ప్రతి సంవత్సరానికి ఏటకొక మొక్క ప్రతి ఒక్క ఏటా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క బూతులు నాటితే కొన్ని కోట్ల వృక్షాలు అవుతున్నాయి. మరి అదేవిధంగా ఆ ఒక ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడుతాం కాబట్టి, కాపాడే ఆలోచన ఉంటుంది కాబట్టి మోడీ గారి మాట మేరకు, మోడీ గారు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు గౌరవంతో మేము ప్రతి ఒక్కరం కూడా ఈ కనగల్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మా గ్రామంలో బూతులలో ఉన్నటువంటి అన్ని బూతులలో మరి ఇక్కడ చేయడం జరిగినది. అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు ఈ మొక్క పెట్టేది, యావత్ ప్రజానికం కూడా ప్రధానమంత్రి యొక్క మాటను మనం చెవులో వేసుకొని ఖచ్చితంగా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అమ్మ పేరు మీద ఒక మొక్క పెట్టి అనే పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా మన గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో మొత్తం తలా ఒక చెట్టు నాటితే ఇక్కడ మనం పరిరక్షించబడతాం ప్రకృతిని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారి యొక్క మాట మేరకు మళ్ళీ భావితరాల్లో మళ్ళీ వచ్చే పరిరక్షణ కూడా అందరూ పాల్గొని తలా ఒక చెట్లు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్న ఈ యొక్క రేగట్ట కార్యక్రమానికి పిలిచినటువంటి మన అన్న కనకన్న గారికి, మరి బూత్ అధ్యక్షుడు నరేష్, సీనన్న గారికి అందరికీ, మరి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మండల అధ్యక్షులు గారికి, మరి భిక్షవన్నకు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాపిడన్నకు, మరి అన్న సత్యన్న మన సీనియర్ నాయకులు మన సత్యన్న గారికి, మరి మాజీ మండల ఉపాధ్యక్షుడు ఎరుగోళ్ళ గారికి, ఇక్కడ ఉన్న అన్నలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జై భారత్, జై హింద్, జై హింద్, జై బీజేపీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.